ఊరికే రారు మహానుభావులు అని సొంత సోదరుడిని కాదని కుటిల బాబు పంచను చేరినప్పుడే వైఎస్ కుటుంబంలో చిచ్చు మొదలైంది. ఆడబిడ్డలు అన్న వైఎస్ జగన్ కు అండగా ఉండకుండా చంద్రబాబుకు అమ్ముడుపోయినప్పుడే వారి పతనం ప్రారంభమైంది. అందుకే స్వయంగా కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ షర్మిలను జనాలు ఆదరించలేదు, చీకొట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను వైఎస్ అవినాష్ రెడ్డిపై రుద్దాలని, జగన్ను అభాసుపాలు చేయాలని చూసిన వైఎస్ సునీత షర్మిలకు చుక్కెదురైంది. కోర్టులో ముట్టికాయలు వేశాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇప్పుడు గెలిచిన చంద్రబాబు పంచను చేరి ఆ పాత కేసులు తిరగతోడి జగన్ను ఇరికించాలని వైఎస్ సునీత పెద్ద ప్లానే వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమపై తప్పుడు కేసులు పెట్టారని, వాటిపై పునర్విచారణ చేయించారని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సునీత దంపతులు కలిశారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న తమపై వివేకానందరెడ్డి పిఏగా ఉన్న కృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారని ఫిర్యాదు చేశారు. తమతో పాటు కేసులో చురుకుగా దర్యాప్తు చేస్తున్న అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసులు పెట్టారన్నారు. ఈ కేసులో వెనుక ఉన్న కుట్రలపై సిఐడితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ సునీత విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వారిపై పెట్టిన కేసు విషయంలో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇప్పటికే తనకు అన్ని విషయాలు తెలుసని భరోసా ఇచ్చారు. తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు వైఎస్ సునీత సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. సిబిఐ విచారణ జరుగుతున్న సమయంలో వివేక పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి సిబిఐపై ఆరోపణలు చేశారు. అలాగే వైఎస్ సునీత రాజశేఖర రెడ్డిలపైన ఆరోపణలు చేశారు. వాటిపై కేసులు నమోదయ్యాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసులని, తన తండ్రి హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి పెట్టిన కేసులని వాదిస్తున్నారు. సొంత అన్న జగన్ను ఇరికించడానికి వైఎస్ సునీత చేస్తున్న ప్రయత్నాలపై వైసీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి.